పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, జనాల గుండెల్లో నాయకుడిగా, జనసేన అధినేతగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న వ్యక్తి. అలాంటి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే నెట్టింట్లో వెలుగులోకి వస్తూ అందరినీ ఎంత ఆందోళనకు గురి చేస్తున్నాయో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు ముంబైలో ఒక హాస్పిటల్లో సర్జరీ జరిగిందని, దాదాపు 3.5 గంటల పాటు ఆయనకి సర్జరీ చేశారు అంటూ వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో అభిమానులందరినీ ఆందోళనకి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే, మనందరం చెప్పుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు గత కొన్నాళ్లుగా రొటేటరీ కఫ్ అనే ఒక మజిల్ డిజార్డర్తో బాధపడుతూ ఉన్నారట. ఆయనకి ఇది 2016వ సంవత్సరంలో వచ్చిందని, అయితే ఎలక్షన్ల క్యాంపెయిన్లో భాగంగా ఆయన అందరినీ కలుస్తూ మాట్లాడుతూ ఉండడం, అందరితో ఫిజికల్ ఇంటరాక్షన్స్లోనూ హ్యాండ్ షేక్ ఇవ్వడం, అందరినీ దగ్గరికి తీసుకోవడం, అందులోనూ కోట్లాది మంది అభిమానులు ఆయన కోసం రావడం, ఆయన్ని దగ్గరుండి చూస్తూ ఆయన చేతులు పట్టుకోవడం, ఆయన్ని ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల ఆయనకి ఇంకా నొప్పి విపరీతంగా పెరిగిపోయిందట. అంత సివియర్ పెయిన్ కూడా ఆయన భరిస్తూ ఒకటి కాదు రెండు కాదు 2016లో ఆయనకి ఈ నొప్పి వస్తే, అంటే 6 ఏళ్ల పాటు ఆయన ఆ తీవ్రమైన నొప్పితోనే బాధపడుతూ ఉండేవారట. కానీ ఈ మధ్య కాలంలోనే నేసల్ సర్జరీ సమయంలోనే డాక్టర్లు అన్ని టెస్టులు చేయగా ఈ రొటేటరీ కఫ్ చాలా సివియర్గా ఉందని, 2 చేతులకి ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పడంతోనే ఆయన కొంత సమయం తీసుకొని ఆయన అనుకున్న పనులన్నీ ముగించుకున్న తర్వాతే సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగానే ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో టెస్టులు కూడా చేయించుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పోయిన వారం ముంబైలోని అదే కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నారు. ఆయన కుడి భుజానికి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 3.5 గంటల పాటు సర్జరీ జరిగిందని, సర్జరీ సక్సెస్ఫుల్ అయిందని, ప్రస్తుతానికి ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి పర్యవేక్షిస్తున్నామని, త్వరలోనే కోలుకుంటారు, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తాము అంటూ డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. సర్జరీ చేసిన డాక్టర్లు తీసుకొచ్చిన హెల్త్ బులెటిన్లో 6 ఏళ్ల పాటు ఓ వ్యక్తి ఇంత సివియర్ నొప్పిని భరిస్తూ ఉండడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా ఆయన గుండె నిబ్బరానికి, ఆయన దృఢ సంకల్పానికి అందరం చేతులెత్తి మొక్కాల్సిందే. మజిల్ రొటేటరీ కఫ్ అనే పెయిన్ చాలా బాధ పెడుతుంది. కనీసం చేయి నుంచి చిన్న వస్తువును కూడా పైకి ఎత్తలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఆయన ఒకటి కాదు రెండు కాదు 6 ఏళ్ల పాటు ఇంత విపరీతమైన నొప్పిని భరించడం అంటే మామూలు విషయం కాదు అంటూ సర్జరీ చేసిన డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం కూడా అందరినీ షాక్కి గురి చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మరియు ఇతర మంత్రులు ముంబై హాస్పిటల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకున్నారు. పైగా అన్నా కొణిదెల గారు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అభిమానులకి అన్ని రకాల విషయాల్ని కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అదండి, అలా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు గత కొన్నేళ్లుగా బాధపడుతున్న రొటేటరీ కఫ్కి సర్జరీ చేయించుకున్నారు. ఆయన కుడి భుజానికి, అంటే ఇంకా ఎడం భుజానికి కూడా సర్జరీ ఉందట. మరి ఈ సర్జరీ నుంచి ఆయన పూర్తిగా తేరుకోవాలని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో ఉండాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.